నా దేవా క్రాస్ తీసి తర్వాత సెకండ్ ర్యాప్ ఇది ఎల్లమ్మల గ్రామము. 1896 సంవత్సరములో ఈ సంఘము ప్రారంభించబడింది. మరి 100 సంవత్సరాల పైబడినటువంటి సంఘము స్టార్ట్ అయ్యి దేవునికి మహిమకరంగా ఉంది. ఎల్లమ్మల గ్రామము. మరి ఇది సెయింట్ మేరీ బ్యాప్టిస్ట్ చర్చ్ ఎల్లమ్మల. ఈ సంఘములో సంఘ కాపరిగా పాస్టర్ సంజీవ్ కుమార్ గారు పనిచేస్తున్నారు. జీవించాలో ఆ దేవుడే నిర్ణయించాడు. మనల్ని మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించిన ఈ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. నిజమే, మనం జీవించడానికి శక్తినిచ్చేవాడు ఆ దేవుడే. మన ఆంతర్యంలో ఏమున్నదో అన్ని ఆయనకు తెలుసు. ఆయన మనల్ని అమితంగా ప్రేమిస్తున్నాడని నమ్ముతాను. సరిగ్గా చెప్పావు. ఆయన ఎలాంటి షరతులు లేకుండా అనంతంగా ప్రేమిస్తాడు. ప్రపంచంలోని అందరం ఆయన బిడ్డలమే కదా. కోడిగుడ్డు ఈ రెండింటిలో ఏది ముందుగా వచ్చిందనేది ప్రపంచంలో కల గొప్ప ప్రశ్న అనుకున్నాను. అయితే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా సృష్టికర్త ఎవరని తెలుసుకోవడం ముఖ్యమని గ్రహిస్తున్నాను. ఆ దేవుడే కావాలని చాలా మంది ఈ రోజుల్లో కోరుకోవడం లేదు. మనం చేసే మంచి చెడు పనులన్నిటి మీద దేవుడు ఒకనొక రోజు తీర్పు ఇస్తాడు. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. వద్దు వద్దు, నేను అంత మంచివాడి కాదు. ఎన్నో చెడు పనులు చేసుకుంటాను. నాకు భయం వేస్తున్నది. ఎవరు ఏ చెడు పని చేయలేదని కనిపిస్తుందా? అలా అనుకుంటే అందరూ శిక్షించబడాల్సిందే. అందుకే దేవుడు మన కోసం ఒక మార్గం ఏర్పరిచాడు. నువ్వు భయపడాల్సిందేం లేదు. ఆ దేవుడు మన కోసం ఒక మార్గం ఏర్పరిచాడా? నాకు తెలుసు, దేవునికి మనమంటే అమితమైన ప్రేమ. నిజమే, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కనుకే తన కుమారుడైన యేసుని పంపాడు. నేను తప్పనిసరిగా ఆ ప్రేమమయుడైన దేవుడితో ఉండాలనుకుంటాను. నేను కూడా ప్రేమమయుడైన దేవుడితో ఉంటాను. మీరు చేయవలసిందంతా కేవలం యేసుపై విశ్వాసం ఉంచడమే. మీరు నాతో కలిసి ప్రార్థన చేస్తారా? తప్పకుండా. సరే. సృష్టికర్త అయిన దేవా, నీ కుమారుడైన యేసునామములో నీ వద్దకు వచ్చాము. మేము నమ్ముచున్నాము మా పాపముల కొరకై ఆయన మరణించాడని నమ్ముతూ నిత్యము జీవించున్నట్లు మా పాపములకు పశ్చాత్తాపం పొంది మా రక్షకునిగా యేసును అంగీకరించుచున్నాము. మేము ప్రేమించుచున్న నీకు వందనాలు. ఆమేన్. మేము రక్షణ పొందాం. నేను కూడా ఇక ఆయనతో శాశ్వతంగా జీవిస్తాం. వందనాలు దేవా.